హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లులో సర్వే అనేది స్టార్ట్ అయిపోయింది. కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిపోయింది, మా జిల్లాలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ జిల్లాలో స్టార్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారో, దేనికి అర్హులు, మీకు దేని వల్ల ఇల్లు కావాలనేసి కూడా అడుగుతున్నారు. అదంతా ఏమేమి అడుగుతున్నారు అనేసి ఈ వీడియోలో చూసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఒక 10 మంది తెలియపరిచినట్టు అవుతుంది, కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా తెలియపరిచినట్టు అవుతుంది, కాబట్టి షేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఇలా చూసుకున్నట్టయితే మనకి ఆ స్థానికులకు వారికే మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడికే వాళ్ళ అర్హులు అని చెప్తున్నారు. ప్లస్ వాళ్ళు సొంత ఇల్లు ఉన్న వారికి అనర్హులు అని కూడా చెప్తున్నారు. ప్లస్ మనకి కొత్త ఇల్లు ఉండేసి ఆల్రెడీ మనకు ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకొని ఉంటే మాత్రం దానికి కూడా అర్హులు కాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా అసలు దానికి ఛాయిసే లేదనేసి కూడా చెప్తున్నారు. మనకి గతంలో కూడా ఇల్లు పొందినట్టయితే, ఇల్లు అంటే ఇంద్రం ఇల్లు కానీ మన డబల్ బెడ్రూమ్ కానీ మిగతా ఎన్టీఆర్ అప్పట్లో ఉన్నా కానీ అప్పుడు పొందినట్టయితే మాత్రం అర్హులు లేదనేసి కూడా చెప్తున్నారు. ప్లస్ మనకి ఇలా చూసుకున్నట్టయితే వచ్చేసి మనకి కారు ఉన్నా బైక్ ఉన్న అనర్హులు అనేసి కూడా చెప్తున్నారు. మనకి ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఇల్లులు ఉన్నాయి, రేషన్ కార్డు ఉంది, వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అనేసి కూడా చెప్తున్నారు. వాళ్ళకైతే అనర్హులు అని చెప్తున్నారు. ఇల్లున్న వాళ్ళు మాత్రం ఆశ వదులుకోండి ఇంద్రం ఇల్లు కోసం. ప్లస్ కారు బైక్ ఉన్న వాళ్ళకు కూడా అనర్హులు అని చెప్తారు. ఏమీ లేని అంటే ఇంతవరకు ఇల్లు లేని వాళ్ళు, ప్లేస్ లేని వాళ్ళు ఏమంటారు, చిన్న బీద స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు అర్హులు అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా మనకి ఇది వికలాంగులకు కానీ నెక్స్ట్ ట్రాన్స్జెండర్ కానీ నెక్స్ట్ అసలు వాళ్ళకి ఏ అర్హతలు లేని వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్తున్నారు. మొదటి విడతలో వాళ్ళకే ఇల్లులు ఇస్తామనేసి చెప్తున్నారు. వీళ్ళ మీకు ఏమన్నా జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, మీకు ఏమైనా బైక్ కానీ ఇవన్నీ ఉండి కూడా మీకు ఇల్లు లేనట్టయితే మాత్రం అనర్హులు అని చెప్తున్నారు. మరి దానికి ఎలా ఉంటుందో, చేస్తారో అనేసి కూడా నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే మాత్రం వాళ్ళు చెప్పే మొదటి విడతలో మాత్రం ఏమి లేని వాళ్ళకి మాత్రమే ఇస్తాము ఇల్లులు అనేసి చెప్తున్నారు. మీరు దాని గురించి కూడా చూసుకోవాలి. మరి అస్సలు మేము ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాం, మాకేదో చిన్న బైక్ ఉన్నది, దాని గురించి మరి ఎలా అన్నారనుకో దాని కూడా అనర్హులని చెప్తున్నారు. మరి దాని గురించి కూడా చూసుకోవాలి మనం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మాత్రం ఉన్న ప్రస్తుతం చెప్పుకుంటే మాత్రం ఇవి అండి. ఇంద్రం ఇల్లు కావాలనుకుంటే మాత్రం ఏమి లేని వాళ్ళకైతేనే ఫస్ట్ విడతలో ఇస్తామనేసి చెప్తున్నారు. అది కూడా వికలాంగులకి, ఒంటరి మహిళలకి, దానికి కూడా వాళ్ళు ఏమీ లేకపోవడం వరకే, వాళ్ళకి ప్లేస్ ఉండి, ఓన్లీ ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకున్నంత స్థితిలో లేకుండా ఏమంటే చిన్నపాటి గుడిసెలు వేసుకుంటూ ఉంటాం మాత్రం వాళ్ళకి అర్హులని చెప్తున్నారు. మీకు ఇల్లు ఉండి స్లాబ్ కానీ రేకులు కానీ ఏదన్నా ఒకటి ఉంటే మాత్రం అనర్హులు అని చెప్తున్నారు. బైక్ ఉన్న వాళ్ళు కూడా అనర్హులు అని చెప్తున్నారు. వాళ్ళు రేషన్ కార్డు ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయరు, ఏది ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేయరని చెప్తున్నారు. వాళ్ళు యాప్ నుంచి అడిగేది, మా జిల్లాలో అడిగేది విషయాలు మీకు చెప్తున్నాను. మరి మీ జిల్లాలో ఏమడుగుతున్నారు, మీకు అనర్హులా అనేసి కూడా కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. ఇదండి ఈరోజు వీడియో.